వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాన్సువాడ అల్లర్ల కేసులో నిందితుడి అరెస్ట్. దేవుణ్ణి రాజకీయాల్లో వాడుకోవటం దుర్మార్గమా? సంగారెడ్డి జైల్లో బీఆర్ఎస్ నేతలను పరామర్శించిన హరీష్ రావు. డిఏవై ఎన్ఆర్ఎల్ఎం ఆధ్వర్యంలో 25వ సెంట్రల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం. నిన్న సాయంత్రం బాన్సువాడలో ఒక చిన్న కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఈరోజు మీడియా అందరికి కూడా బ్రీఫ్ చేయడానికి రావడం జరిగింది. ఇది స్టార్ట్ అయింది మనకి మొదటగా ఒక రిలయన్స్ మార్ట్ ఉంది మనకి బాన్సువాడలో. ఆ బాన్సువాడ మార్ట్ లో సేల్స్ గర్ల్ తోటి ఒక పర్సన్ ఆర్గ్యుమెంట్ లోకి దిగి వాళ్ళ మధ్యలో జరిగిన ఆల్టర్కేషన్ ఇది. ఆ ఆల్టర్కేషన్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఇంకో యాంగిల్ లో దాన్ని తీసుకెళ్లడం జరిగింది. యాక్చువల్ గా ఇది ఒక సేల్స్ గర్ల్ ని ఒక పర్సన్ కస్టమర్ హరాస్ చేసిన కేసు ఇది. దానికి సంబంధించి ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నిన్నటి రోజునే. నమోదు చేసిన తర్వాత అతను ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అతని పైన ఎటువంటి లీగల్ యాక్షన్ యాజ్ పర్ లా మనం తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా పోలీసు అక్కడ రష్ అయ్యి ఆ పర్సన్ ని అదుపులోకి తీసుకుని అతన్ని కొట్టిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్ గా కొంతమంది మాబ్ మన పోలీస్ స్టేషన్ ముందు గ్యాదర్ అయ్యి బోత్ ద సైడ్స్ నుంచి గ్యాదర్ అయ్యి కొంచెం టెన్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అందులో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది. ఈ స్టోన్ పెల్టింగ్ లో మా కానిస్టేబుల్ కూడా బ్లీడింగ్ ఇంజరీ అయింది. ఆల్రెడీ అతను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుని రెస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ సీసీ కెమెరాస్ ఆధారంగా ఆ స్టోన్ పెల్టింగ్ చేసిన వాళ్ళలో 42 మందిని మేము ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద కూడా సివియర్ సెక్షన్ తోటి కేసులు నమోదు చేస్తున్నాము. ఇది కాకుండా కొంతమంది నిన్న రాత్రి ఒక టెన్షన్స్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. వెరీ వెరీ స్ట్రాంగ్ కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. ఎవరైనా సరే కమ్యూనల్ హార్మోనీ కానీ లేకపోతే బాన్సువాడలో కానీ లేకపోతే ఇంకేదో ప్లేస్ లో కానీ ఇదేమన్నా మతానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడమో లేకపోతే ఇంకేదైనా సరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. అండ్ జనరల్ పబ్లిక్ చెప్తా ఉన్నాము, ఈ టెన్షన్స్ దానికి కూడా ఎటువంటి మీరు ఇబ్బంది పడరాదు. కొంతమంది ఏదో బాన్సువాడ బంద్ అని కూడా కాల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఎవరైనా సరే ఫోర్స్ఫుల్ గా షాప్స్ ని కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ ని కానీ బంద్ చేసే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అలాంటి వాళ్ళు కొంతమందిని కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో పెట్రోలింగ్ పార్టీస్ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఈ ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనకు ఒక 2 ప్లేసెస్ లో మనకి ఇది ప్రొవోకింగ్ గా ఇంకేమైనా రెచ్చగొట్టే విధంగా స్టేటస్లు పెట్టుకోవడము లేకపోతే బాన్సువాడకి రండి అని చెప్పి కాల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా పట్టుకుని వాళ్ళ డిఫరెంట్ ప్లేస్ లో పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఖచ్చితమైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మనకి టీజీఎస్పీ నుంచి కూడా స్పెషల్ ఫోర్సెస్ కూడా మనకు దిగినాయి ఇక్కడ. సో మొత్తం కూడా మన ఏరియాలో 9-10 చోట్ల కూడా పికెట్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ 24/7 దీన్ని వాచ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు ఉపమాక టెంపుల్ కి ఈరోజు కూటమి నేతలు అదేవిధంగా మా నాయకులు అందరం కలిపి ఈరోజు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకోవడం జరిగింది. ఈ దర్శనార్థం 2 రకాల కార్యక్రమాలు. యాక్చువల్ గా రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి రాష్ట్రమే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్ గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎంత అమెరికాలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇళ్ళకి వెళ్లే పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద గాని దేవుడి మీద గాని భక్తి అయినా ఉండాలి, గౌరవం అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. ఆ మూడు కూడా లేకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్న
ప్రతి పని కూడా చూస్తా ఉంటే హైందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఆ దేవదేవుని అవమానించడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళు అసలు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ ఏ పార్లమెంట్ లోని కానీ ఎప్పుడు కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలే. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్ లోని కూడా దేవుడి బొమ్మని కానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చెయ్యం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువా చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే గనక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్ లోకి దేవదేవుని తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్ లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అన్నది మరో తప్పు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడితే కౌన్సిల్లో గత వారం రోజులుగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎలా భరించిందా అన్నది. Recording an average annual growth rate of 12.9% since its formation. This progress reflects the effective convergence of strong public policy, natural resources and human capital to deliver inclusive and substantial development, sustainable development. A key indicator of this transformation is the decline in the multi-dimensional poverty headcount ratio from 13.18% to 3.76%, an achievement acknowledged by Niti Aayog. 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని పరామర్శించడం జరిగింది. ఈ కేసే ఒక అక్రమ కేసు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని అక్రమ కేసులతోని ఇవాళ గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నిజంగా చెప్పాలంటే మెదక్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ ఎక్కువ గెలిచింది. ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 12:30కు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు? ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా? సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. 5 గంటల తర్వాత ఎవరు ప్రచారం చేయడానికి వీల్లేదు. ఆ వార్డుకు సంబంధం లేని ఓటర్లు ఆ వార్డుల్లో తిరగకూడదు. మరి ఆ వార్డుకు ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు? 4 కార్ల కాన్వాయ్తో వెళ్లి అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గన్మెనే దాడి చేసినాడు. సో ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసినప్పుడు, ఆమె ముస్లిం మహిళ ఛాతి మీద చెయ్యి వేసి దాడి చేసినప్పుడు సహజంగానే ప్రజల్లో ఆవేశం వస్తుంది కదా. సహజంగానే ప్రజల్లో ఒక ముస్లిం మహిళ మీద మరో గన్మెన్ ఆ రకంగా చెయ్యి వేసి దాడి చేసి ఛాతి మీద చెయ్యి వేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు కదా. నువ్వు ఆ రాత్రి 12:30కి ఎందుకు పోయినారు? డిఎస్పీ గారు దగ్గరుండి వాళ్ళని 12:30కి తీసుకెళ్లి డబ్బులు పంచిపిస్తాడా? మరి 12:30 రాత్రి మీరు ఇక్కడ రాకూడదు, నియమ నిబంధనలకు ఉల్లంఘన, ఇక్కడికి 4 కార్ల కాన్వాయ్తో ఈ రాత్రిపూట ఈ వార్డులోకి రావద్దని చెప్పాల్సిన డిఎస్పీ దగ్గరుండి ఎమ్మెల్యే గారిని 4 కార్ల కాన్వాయ్ని తీసుకుపోయి డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తారు. ప్రశ్నించినటువంటి ఒక ముస్లిం మహిళ మీద గన్మెన్ ఛాతి మీద చెయ్యి పెట్టి నైటీ చింపి దాడి చేస్తాడు. అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘించి అర్ధరాత్రి పూట డబ్బులు పంచిన ఎమ్మెల్యే అనుచరుల మీద కేసు పెట్టాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.